మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీజీఓ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు వారధులుగా ఉంటూ పనిచేయడమే కాకుండా ఉద్యోగుల హక్కుల సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేస్తామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులను యుద్ధ ప్రాతిపదికను క్లియర్ చేయాలని, హెల్త్ కార్డు జారీ ప్రక్రియను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్, అదేవిధంగా 2025 డైరీ ఆవిష్కరణ కూడా ఈరోజు మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో సిసి కోడ్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా అధికారులుగా ఎటువంటి ఉల్లంఘనలు జరగకుండా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఉద్యోగులుగా మీరు చూసే ఉంటారు, 29 రాష్ట్రాల కంటే కూడా 8 గంటలు పని చేయాల్సి ఉంటే 8.2 అవర్స్ పనిచేస్తున్నాం. ఇంకా అదనంగా కూడా మా సిఎస్ గారు, మా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా హక్కుల సాధనలో, మా రాయితీల సాధనలో, మా ఉద్యోగుల సంక్షేమంలో దానికోసం తెలంగాణ గెజిటెడ్ అధికారులుగా, తెలంగాణ ఉద్యోగ జేఏసీగా, 10 లక్షల ఉద్యోగుల రిప్రజెంటేటివ్గా, 206 సంఘాలుగా, మా జేఏసీ చైర్మన్ అండ్ మా జేఏసీ స్టీరింగ్ కమిటీ కావచ్చు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆదేశాల మేరకు మా హక్కుల సాధనలో రాజీ లేని పోరాటం చేస్తాం. ఇంకా మళ్ళీ సాధారణ బదిలీలు అడుగుతున్నాం. వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. మాకు నమ్మకం ఉంది. కానీ కింది లెవెల్లో మా ఉద్యోగులు అసంతృప్తి ఉంది కాబట్టి వాటిని ఆర్థికేతర సమస్యలన్నీ కూడా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు. అవన్నీ చేస్తారని నమ్మకం ఉంది. మేము కార్యాచరణ కూడా ఇంతకుముందు ప్రకటించి విరమించుకున్నాం. విరమించుకోవడం అంటే